ఒక వ్యక్తి మరణిస్తే ప్రజలందరికీ కూడా శాంతి, సమాధానము, రక్షణ, నిత్య జీవము ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్పి ముందుగానే ప్రవచించబడటం. 700 సంవత్సరాల క్రితమే ఆ విషయము, ఆ సంఘటన గురించి వ్రాయబడటం ఎంత విచిత్రమైనది. యెషయా గ్రంథం 53:12లో మనం చూస్తే, ఏలయనగా మరణమునొందునట్లు ఆయన తన ప్రాణమును ధారబోసెను అని వ్రాయబడింది. ఆయన తన ప్రాణమును ధారబోసాడు. తన ప్రాణమును అర్పించాడు. త్యాగం చేశాడు అనే విషయాన్ని యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు అనంటే, ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు అనంటే, ఖచ్చితంగా ఆ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా నెరవేర్చబడింది. ఆ శిలువ మరణంలో ఆ ప్రవచనం సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. యేసు ప్రభువారి లోకానికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు గానీ, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి, ప్రవచనాలు నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికొచ్చాడు. ప్రవక్తలు ఎవరి గురించైతే ప్రవచించారో, ఆ ప్రవచన నెరవేర్పకుడుగా, ప్రవచన సారుడుగా యేసు ప్రభువారి లోకానికి వచ్చి, ఆ ప్రవచనాలన్నీ కూడా తనలో నెరవేర్చినటువంటి మహాదేవుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పుట్టుక గురించి, మరణము గురించి, పునరుద్ధానము గురించి, ఆయన యొక్క రాకడ అన్ని విషయాల గురించి స్పష్టీకరించబడ్డాయి అనంటే, యేసు ప్రభువారు సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన ఖచ్చితంగా దేవుడు అయితేనే ముందుగానే ఆయన యొక్క ప్రవచనాలు లిఖించబడతాయి. కాబట్టి యేసు ప్రభువారు 100% మనిషి, 100% దేవుడు అని మనం గమనించాలి. ఆయన ప్రవచన నెరవేర్పకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ధారధారలుగా తన యొక్క రక్తాన్ని ప్రజల పాప పరిహారం కోసం అప్పగించి, మనందరినీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపించటం కోసం, నరకము నుంచి విడుదల అనుగ్రహించటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే ధారబోసాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇది. ఆయన ప్రవచన నెరవేర్పకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చాడు. తదనుగుణంగా తన ప్రాణాన్ని ధారబోసాడు, అప్పగించాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు. తద్వారా మనందరికీ కూడా శాంతి, సమాధానము, రక్షణ అనుగ్రహించబడింది. ప్రవచనాలు నెరవేర్చినటువంటి దేవుడు రాబోయే రోజుల్లో ప్రవచనాలు నెరవేరుస్తూ రెండవ రాకడగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ లెంట్ దిన రెండవ రోజులో మనందరం కూడా ఆయన ప్రవచన సారుడు అనే విషయాన్ని గుర్తిస్తే ఎంతో మేలుకరం. థాంక్ యూ.